డీటెయిల్స్ చూస్తున్నాం. గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. ఇటీవల ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి దంపతులు, బొంతు రామ్మోహన్ దంపతులు, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత దంపతులు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. బీఆర్ఎస్లో తమను పట్టించుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పార్టీలో సరైన గుర్తింపు దక్కకపోవడంతోనే రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించామన్నారు. అయితే ఈ నెల 27న చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ సమక్షంలో తీగల ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లుగా సమాచారం. కాంగ్రెస్లో చేరికపై ఇప్పటికే తీగల కృష్ణారెడ్డి లైన్ క్లియర్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం నిర్వహించిన అనంతరం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారంటూ సమాచారం. అయితే తీగల కృష్ణారెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం నుంచి పోటీ చేయాలంటూ భావించారు. కానీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిట్టింగులకే టికెట్లు కేటాయించడంతో మహేశ్వరం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డినే పోటీ చేశారు. టికెట్ దక్కకపోవడంతో అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న తీగల కాంగ్రెస్లో చేరికకు సిద్ధమయ్యారంటూ ఆయన అనుచరులు చర్చించుకుంటున్నారు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేళ ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కీలక నేతలు వరుసగా పార్టీని వీడడం బీఆర్ఎస్కు భారీ ఎదురుదెబ్బే అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. ఇటీవల ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి దంపతులు, బొంతు రామ్మోహన్ దంపతులు, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత దంపతులు బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరిన విషయం మనకు తెలిసిందే. తాజాగా మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి వాసుని అడిగి తెలుసుకుందాం. వాసు, తీగల బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పినట్లుగా తెలుస్తుంది కృష్ణారెడ్డి మరియు ఆయన కోడలు కూడా. డీటెయిల్స్ ఏంటి, ఎప్పుడు చేరబోతున్నారు కాంగ్రెస్లో? నందు, ఈ ఉదయం టిఆర్ఎస్ కు సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ లో డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, అట్లాగే ఆమె భర్త శోభన్ రెడ్డి ఈ రోజు ఉదయం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారు చేరిన గంటలు గడవక ముందే బీఆర్ఎస్ కి మరొక షాక్ జరిగిందని చెప్పుకోవాలి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కీలకమైన నేత, అట్లాగే మాజీ ఎమ్మెల్యే మహేశ్వరం సంబంధించి గతంలో ప్రాతినిధ్యం వహించిన తీగల కృష్ణారెడ్డి, ఆయన ఆ కోడలు తీగల అనితారెడ్డి, ఈమె ప్రస్తుతం రంగారెడ్డి జడ్పీ చైర్మన్ గా ఉన్నారు. వీరు కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి, అట్లాగే పార్టీలో ఉన్న పదవులకి రాజీనామా చేశారు. వారు ఈ నెల 27వ తేదీన ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీల అమలుకు ప్రియాంక గాంధీ ముఖ్య అతిథిగా వస్తున్నారు. ఆమె సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. అట్లాగే వారు ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీకి, అట్లాగే అధినేత కేసీఆర్ కి రాజీనామా పత్రాలు సమర్పించారు. వరుసగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఇప్పటికే పట్నం మహేందర్ రెడ్డి, ఆమె సతీమణి రాజీనామా చేశారు. అట్లాగే ఇప్పుడు రంగారెడ్డి జిల్లాకు చెందిన
చెందిన జెడ్పీ చైర్మన్ రాజీనామా చేశారు. గతంలో ఎన్నికలకు ముందు మేడ్చల్ జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, ఆయన తండ్రి సుధీర్ రెడ్డి రాజీనామా చేశారు. అంటే ఈ రకంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ముగ్గురు జెడ్పీ చైర్మన్లు బీఆర్ఎస్ పార్టీని అధికారికంగా వీడినట్లయింది. బీఆర్ఎస్ పార్టీకి ఇది పెద్ద గట్టి ఎదురు దెబ్బగాని పార్టీ భావిస్తోంది. నందు రైట్, మరి వరుసగా ఇలా పార్టీని వీడుతున్న నేపథ్యంలో మరి బీఆర్ఎస్ అధిష్టానం వారిని బుజ్జగించే ప్రయత్నం కానీ అసలు చర్యలు ఏమైనా ఉన్నాయా? అట్లాంటి ప్రయత్నాలు ఏమీ ఫలించట్లేదు. ఎందుకంటే గతంలో మోతే శోభన్ రెడ్డి ఆయనకు సంబంధించిన సతీమణి ఏదైతే డిప్యూటీ మేయర్ గా ఉన్నారో వారు ఎన్నికల్లో ఓడిన తర్వాత కేసీఆర్ ని కలిసేందుకు వెళితే వారు సమయం ఇవ్వలేదని చెప్పి ప్రధానంగా వారు బహిరంగ లేఖలు ఆరోపించడం జరిగింది. ఇవాళ అనితా రామచంద్రారెడ్డి కూడా పార్టీకి తమ నుంచి వచ్చిన సమస్యలు కానీ కేడర్ నుంచి వచ్చే సమస్యలు కానీ నిర్ణయించుకోవాలంటే సమయం ఇవ్వట్లేదు, అధిష్టానం కలవాలంటే కూడా కలవనీయట్లేదు, ఆ రకంగా పార్టీ తమను పట్టించుకోవట్లేదని చెప్పి తీవ్రమైన అసంతృప్తితోని వారు రాజీనామా లేఖను పంపించారు. పార్టీ కూడా పట్టించుకోనందున అట్లాగే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వీళ్ళకి ఆఫర్స్ వస్తున్నట్టుగా సమాచారం ఉంది. ఏదైతే మహేందర్ రెడ్డి సతీమణి వికారాబాద్ జెడ్పీ చైర్మన్ సునీతా మహేందర్ రెడ్డికి కేవలం ఎంపీ సీటు ఇస్తారని, అట్లాగే మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కి సికింద్రాబాద్ ఎంపీ సీటు ఇస్తారని చెప్పి ఇటు అనితారెడ్డికి కూడా సీటు ఆఫర్ చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. చూడాలి కాంగ్రెస్ పార్టీలో ఈ నెల 27వ తేదీన చేరిన తర్వాత వీళ్ళకి సంబంధించిన పదవులు కానీ మిగతా పదవులు ఏ రకంగా ఇస్తారనేది స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నందు రైట్, థ్యాంక్ యూ వాసు.